వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో రెన్యూబుల్ ఎనర్జీస్ గురించి, పునరుత్పాదక ఇంధనాల గురించి మాట్లాడటం జరిగింది. పునరుత్పాదక ఇంధనాలు అంటే మనం వాడిన తర్వాత మళ్ళీ వాటిని జనరేట్ చేసుకోవచ్చు. అవి తరిగిపోవు అనమాట. లైక్ సోలార్, సౌర విద్యుత్, విండ్ అంటే పవన విద్యుత్, హైడ్రో అంటే నీటి ద్వారా విద్యుత్తును తయారు చేయటం. ఇవి మనం కోల్ ఉపయోగించామనుకోండి, అది రెన్యూబుల్ ఎనర్జీ కాదు. ఎందుకు? కోల్ వాడుతూ ఉంటే అయిపోతూ ఉంటుంది. అది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటి? ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ని కలగజేస్తుంది. ఎందుకు? కార్బన్ కాంపౌండ్ కాబట్టి. వీటిల్లో అలాంటివి ఏముండవు. ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే బై ప్రోడక్ట్ ఏమీ రిలీజ్ కాదు. రెండోది, ఇవి మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్ కోసం మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవచ్చు. మొత్తం ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో 9033 మెగావాట్లు ఉందండి. దాంట్లో హైయెస్ట్ సోలార్ 4322, విండ్ పవన విద్యుత్తు 4083 మెగావాట్లు, బయోమాస్ అండ్ అదర్ 520 మెగావాట్స్, స్మాల్ హైడ్రో 106 మెగావాట్స్.